త్వరగా చేయి గొప్పు, వాళ్ళు ఇటువైపే వస్తున్నారు. మాధవ్ చూడు చూడు, ఇదేంటి? ఈ రోజు స్కూల్లో ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ ఉందా? భలే ఉందే. అందుకే క్లాస్ లో యూనిఫామ్ కాదు, ఫ్యాన్సీ డ్రెస్ వేసుకుని రావాలి. వావ్ 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 వావ్. అన్నింటికన్నా బాగున్న డ్రెస్ కి ప్రైజ్ కూడా దొరుకుతుంది. ప్రైజ్ ఫస్ట్ ప్రైజ్ మాత్రం మనకే దొరుకుతుంది. ఈ నోటీస్ ఎంత కలర్ఫుల్ గా ఉందో అంతే కలర్ఫుల్ గా అద్భుతమైన డ్రెస్ వేసుకుని మన క్లాస్ కి వెళ్దాం. పదండి. ఇప్పుడు వీళ్ళు అవుతారు ఏప్రిల్ ఫూల్స్. ఏప్రిల్ ఫూల్ డబ్బా గోల్. జోకర్, అరే సర్కస్ వదిలేసి స్కూల్ కి ఎందుకు వచ్చారా? ఈ రోజు జోక్స్ క్లాస్ ఏమైనా ఉందా ఏంటి? జోకర్స్ స్టూడెంట్స్ అందరూ స్కూల్ యూనిఫామ్ తో వచ్చారు. ఈ రోజు ఈ ముగ్గురు వీళ్ళు నిజంగానే పెద్ద జోకర్స్ అని ప్రూవ్ చేశారు. అవును గొప్పు. ఏంటిది, నా క్లాస్ లో ఏం జరుగుతుంది? అయ్యో, ఇది స్కూలా లేక సర్కస్? మేము ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ కోసం తయారై వచ్చాం. ఏమంటున్నారు? ఏం కాంపిటీషన్? పోండి నా క్లాస్ నుంచి, వెళ్ళండి. దిస్ ఇస్ నాట్ సో ఫ్యాన్సీ మదర్. పదండి, ఆ నోటీస్ బోర్డ్ చెక్ చేద్దాం. హ్యాపీ ఏప్రిల్ ఫూల్స్ డే గోపాల్ అండ్ లక్ష్మణ్. అంటే నా అనుమానం పూర్తిగా నిజమే అన్నమాట. ఇదంతా గోపాల్ ఇంకా లక్ష్మణ్ చేసిన పని. ఇప్పుడు మనం ఏం చేద్దాం మదర్? ఏం చేస్తాం? మనం వాళ్ళిద్దరు లెక్క సరి చేసేస్తాం, అది కూడా వడ్డీతో కలిపి. ఇప్పుడు గోపాల్ ని నేను కాదు పట్టుబడతాను సార్, ఏప్రిల్ ఫూల్ చేస్తారు. అంతే ఏంటి? చెప్తాను ఇప్పుడే చెప్తాను. హలో గోపాల్, నేను పట్వర్ధన్ సార్ ని మాట్లాడుతున్నాను. గుడ్ మార్నింగ్ సార్. మీరు నాకెందుకు ఫోన్ చేశారు సార్? ఏం చేయకూడదా ఏంటి? నాకు ఒక గాడిద కావాలి. గాడిద అంటే ప్రిన్సిపల్ సార్ మాధవ్ని వెతుకుతున్నారా? అవును, గాడిదే. పప్పీకి కడుపులో చాలా నొప్పిగా ఉంది. అన్ని చిట్కాలు వాడి చూశాడు, కానీ ఏం ప్రభావం చూపించడం లేదు. ఇప్పుడు ఒక గాడిద తన్ను తింటేనే అతని వీపు నొప్పి దూరం అవుతుంది. అందుకే నేను చెప్పేది ఏంటంటే, నువ్వు ఒక గాడిద తీసుకో. పప్పీకి ఆ గాడిదతో ఒక తన్ను తన్నించు. కానీ సార్, గాడిదతో తన్నిస్తే వీపు నొప్పి ఎలా తగ్గుతుంది సార్? నువ్వు చాలా ప్రశ్నలు వేస్తున్నావు. నువ్వు ఈ పని చెయ్యలేవు అనిపిస్తుంది. నువ్వు వదిలే, నేను మాధవ్తో మాట్లాడతాను. లేదు 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 సార్, ఈ పని మీరు నాకు వదిలేయండి సార్. నేను గాడిదని తీసుకొస్తాను, ఆ గాడిద చెత్త పప్పిని కూడా తన్నిస్తాను. స్కూల్లోకి గాడిద వస్తుంది. ఇప్పుడు వస్తుంది అసలైన మజా. కమాన్ గాడిద గారు, వెరీ గుడ్. గడ్డి తినండి, పచ్చిగా ఉన్న గడ్డి. వెరీ గుడ్, వెరీ గుడ్. పాపం పప్పి బాగా భయపడిపోయి ఏదో ఒక మూల దాక్కుని కూర్చొని ఉంటాడు. ఇది ఇంకా స్టార్టింగ్. ఇంకా ముందు ముందు ఏం జరుగుతుందో మీరే చూడండి. అయ్యో, ఈ లేస్ ఎలా ఊడిపోయింది. ఇప్పుడే కట్టుకుంటాను. చూడు చూడు, పాపం నొప్పి ఎక్కువైపోయి పప్పి నడు ఎలా వంగిపోయింది. పప్పీని మనం ఇప్పుడే బాగు చేసేద్దాం. రావటానికి వచ్చి పప్పీని తన్ను, ఇక తన వీపుని బాగు చేసే. ఓ నో, ఇలా జరిగిందండి గొప్పు. పప్పీకి తన్నుల డోస్ పడకుండా అయిపోయింది. గాడిదతో తన్నించడానికి పప్పీని మనం పట్టుకుని తీరాల్సిందే.
మీ ఇద్దరిని చూస్తుంటే ఏదో తేడాగా అనిపిస్తోంది. డోంట్ వరీ పప్పి, మిమ్మల్ని కిక్ చేయించడానికి నా ఉద్దేశం బాగు చేయడానికి వచ్చేసాం. అయ్యో, మీరు ఏమి అడగకుండా నాకు ఈ తోక పెట్టి నన్ను నెమలిలా ఎందుకు చేస్తున్నారు? ఈ గాడిద నా వైపు పరిగెత్తుకొని ఎందుకు వస్తోంది? ఈ గాడిద ఒక్కసారి తంతే చాలు, నీ నడువు నొప్పి చిటికెలో ఇట్టే తగ్గిపోతుంది. గాడిద ఒక్క తన్ను తన్నితే వీపు నొప్పి తగ్గడం కాదు, మొదలవుతుంది. బాబా, ప్రిన్సిపల్ సార్, ఈ గాడిదల నుంచి నన్ను రక్షించండి. ఎట్లా ఉద్దేశం వెనుకబడుతుంది గాడిద. ఆగు పప్పే, ప్రిన్సిపల్ సరే మాకు ఈ బాధ్యత అప్పచెప్పారు. ఇప్పుడు పప్పికి పడతాయి గాడిద తన్నులు, ఇక గోపుకి మోగుతాయి సన్నాయి మేళాలు. రక్షించండి సార్. సార్, ఈ గాడిద పిల్లలు, నా ఉద్దేశం ఈ పిల్లలు ఇక వాళ్ళ గాడిద. ఈష్! ఏం పిల్లలు, ఏం గాడిద? అటు చూడండి, గాడిద వచ్చేసింది సార్. ఇక ఇదిగోండి గోపాల్ ఇంకా లక్ష్మణ్. ఈష్! పిల్లలు, ఇది నా ఆఫీసు, ఇదేమి చాకలి రేవు కాదు. ఇక్కడికి గాడిద ఎలా వచ్చింది? సార్, మీరే కదా నాతో చెప్పారు పప్పీని గాడిదతో తన్నించాలి అని. సార్, మీరు అలా అన్నారా? కానీ ఎందుకు సార్? ఈష్! నేను అలా ఎప్పుడు అన్నాను? అబద్ధం చెప్పినందుకు నేను నిన్ను రెస్టిగేట్ చేయగలను గోపాల్. ఏప్రిల్ ఫూల్స్, గొప్పు గాడిదని తీసుకొచ్చి మనమే గాడిదలం అయిపోయాం. సారీ సార్, పొరపాటు జరిగింది. గోపు, గోపు, ఏమైంది మాధవ్? ఇక నీ పని అయిపోతుంది. ఇప్పుడే ఆట మొదలైంది మాధవ్. నువ్వు చూస్తుండు, నిన్ను ఈ రోజు ఎంత పెద్ద ఏప్రిల్ ఫూల్ ని చేస్తానో. సరే సరే, ఎవరు ఎవరిని ఎన్నిసార్లు ఏప్రిల్ ఫూల్ చేస్తారో చూద్దాం. పద చూసుకుందాం. గాడిద లాగి పెట్టుతాండి బాబా. దెబ్బలా ఉందిరా మాధవ్. ఇదేంటి? వా, పువ్వు భలే ఉంది. వా, ఏం పువ్వు? మోహన్ నల్లగా చేసేసింది కదా. ఇప్పుడు చూడండి, నేను ఈ టాయ్ స్నేక్ తో బుస్ బుస్ గోపుని ఎలా భయపెడతాను. అప్పుడు మనం గెలుస్తాం ఈనాటి ఏప్రిల్ ఫూల్ కాంపిటీషన్. ఓ, ఇదన్నమాట వీళ్ళ ప్లాన్. నేను వెంటనే గోపు దగ్గరికి వెళ్ళి మొత్తం చెప్పేస్తాను. నేనుంటుండగా మిమ్మల్ని ఈ గోల్ బాల్ చేయనివ్వరు, తెలివైన పిల్లలు. గోపు, ఇదన్నమాట ప్లాన్. అవునా, అదా విషయం. అయితే దాన్ని రానివ్వు. ఐఎమ్ ఆల్ ప్రిపేర్. గోపు, అక్కడ చూడు, నేను చెప్పాను కదా, రబ్బర్ తో చేసిన నకిలీ బాబు. పాము వచ్చేసింది. చాలా భయం వేసేస్తుంది. గోపాల్ అంత భయస్తుడా? నాకు అస్సలు తెలీదు. నా నకిలీ పాము నా దగ్గరే ఉంది. మరి గోపాల్ ఏ పాముకు భయపడుతున్నాడు? అయితే ఇది అసలైన పాము కాదు కదా. ఏమైంది మాధవ్? ఈ నకిలీ పాముతో నువ్వు నన్ను భయపెట్టాలనుకున్నావా? గోపు, నకిలీ పాము నా చేతిలోనే ఉంది. అది నిజమైన పాము. అవునా, ఇది నిజమైన పావంట. గోపు, పరిగెత్తు. సార్,
ఇది చూడండి సార్, స్కూల్లో ఎలాంటి గోల్మాల్ జరుగుతుందో మాధవ్ గోపాల్ ఇద్దరు నకిలీ పాముతో అందరినీ భయపెడుతున్నారు సార్. ఇప్పుడే వాళ్ళని రెస్టిగేట్ చేయండి. అయ్యో బాబోయ్, ఈ పాము అచ్చు నిజమైందిలా ఉంది. అనిపించడం కాదు, ఇది నిజంగానే పాము పప్పి. ఏమైనా చెయ్యి త్వరగా. పాము 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 పాము. అయ్యో, ఎవరైనా కాపాడండి, ఎవరైనా కాపాడండి బాబా. పప్పి, నీ ప్లాన్ పనికొచ్చింది. ఇక ఓవర్ యాక్టింగ్ ఆపేసి వెంటనే నిలబడు. పాము వెళ్ళిపోయింది. ఏంటి, వెళ్ళిపోయిందా? నా ప్లాన్ ఏం ప్లాన్ సార్? అర్థం కావడం లేదు గోపాల్. ఇంకా మాధవల ఏప్రిల్ ఫుల్ ఫ్రాంకా, లేకపోతే నువ్వే ఫూల్ ఆఫ్ ఏప్రిల్ ఫూల్ వా? చెప్పకపోతే నేనే నిన్ను రెస్టిగేట్ చేసేస్తాను. పప్పి పారిపో, మీ వెనకాల నిజంగానే బాగుంది. కాపాడండి ప్రిన్సిపల్ సార్, పాము వెళ్ళిపోలేదు సార్, ఇక్కడే ఉంది. నన్ను కాపాడండి సార్, కాపాడండి. నా మరొక ఏప్రిల్ ఫుల్ ప్రాంక్ పని చేసింది. అయితే ఇప్పుడు స్కోర్ 4-3. అంటే ఇప్పుడు మేమే గెలిచామన్నమాట. గొప్పు టాయ్ స్నేక్ ఐడియా ఎవరిది? నాది బాబు, నాది. అందుకే మేమే గెలిచాం. అర్థమైందా? కొని దాన్ని యూజ్ చేశాడు కదా.